ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఇక్కడ ఒకటి ఉంది. అది చెప్పాలంటే చాలా మందికి ఆ యాంగిల్లో చూస్తే ఔరా అనిపిస్తుంది. ఏంటంటే పాలకులు పరిపాలనని సజావుగా నడిపించలేనప్పుడు, ప్రజల్లో అసంతృప్తి అనేటువంటిది పెళ్ళుబుకుతుంది, లేదా లోపల గూడు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ఆర్ అదర్వైజ్ ఏంటంటే ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికోసమే రోమన్ చక్రవర్తులు ఆ రోజుల్లో వాళ్ళ యొక్క నియంత్రిత్వ పోకడల నుంచి డీవియేట్ చేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ గ్లాడియేటర్స్ని వాళ్ళని పెట్టి పెద్ద పెద్ద యుద్ధాలు, లేకపోతే హార్స్ రైడింగ్స్, ఇలాంటి రకరకాల క్రీడలన్నీ కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ మైండ్ అటు డీవియేట్ అవుతుంది. సో ఇక్కడ కాసేపేమో అమరావతి ఆవకాయ, కాసేపు అమరావతి ఆవకాయ, సంక్రాంతి కోడి పందాలు, ఇప్పుడేమో యోగాంధ్ర, ఇవన్నీ. ఇక్కడ యోగాంధ్ర అంటే యోగా డేని మనం కూడా రెస్పెక్ట్ చేస్తాం. క్రికెట్ మ్యాచ్, ఇలాంటివన్నీ ఏంటంటే పబ్లిక్, ముఖ్యంగా ఈ యూత్ ఫోర్సెస్ ని వాళ్ళందరినీ కూడా ఈ దృష్టి నుంచి మరల్చాలి వాళ్ళని. సో ఇది ఇక్కడ ఇన్నర్ కాన్సెప్ట్. అది జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. అది ఎందుకంటే ఆయన అపారమైనటువంటి రాజకీయాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా. సో దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద స్పోర్ట్స్. సార్, భారతంలో శకుని ఈ ఆంధ్ర రాష్ట్ర పొలిటికల్ కెరీర్ లో చంద్రబాబు నాయుడు సమకాలికులు సార్. నేను చెప్తా ఉన్నా, ఆ శకుని రాజకీయాలు చేయటానికి తప్ప దేనికి కూడా మరి ఆయన సరైనటువంటి ఇది కాదు సార్. నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నాను సార్. మరి తన తండ్రి చనిపోయిన నాటి దగ్గర నుంచి రాజకీయంలోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 3 ఎలక్షన్స్ ఫేస్ చేశారు సార్. సింగిల్ గా ఫేస్ చేశారు సార్. మరి ఆయన చూస్తే ఏనాడు కూడా అసలు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు సార్. ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేడు? రాజకీయాల్లో అలా ఉండదు. రాజనీతిలో మోడర్న్ పాలిటిక్స్ లో, మ్యాకియవెల్లీ ఫిలాసఫీలో అధికారాన్ని కైవసం చేసుకున్నామా లేదా అన్నదే ఒకటే సబ్జెక్ట్ తప్ప అక్కడ మనం ఎలా గెలిచాం ఏంటి అనేది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నవ్ డేస్ దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ మ్యాకియవెల్లీ. కాబట్టి మీరు కూటమితో కలిశారా, మీరు కలవలేదంటే మీరు కలవకపోవటం అనేటువంటిది అది మీ పార్టీ బలహీనత అవ్వచ్చు, మీ పార్టీ సిద్ధాంతం కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కలిసి వచ్చేటువంటి అంశాల మీద కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి అధికారాన్ని పంచుకోవటం అనేది ఆయన ఆ టెక్నిక్ ఆయన కనిపెట్టారు కాబట్టి ఆయన సక్సీడ్ అవుతున్నారు. సో అంతవరకే మనం ఆ విషయాన్ని తీసుకోవాలి. అంటే ఈ విషయంలో నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే ఆయనకి అధికారమే పరమావధి కాబట్టి నలుగురిని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ కలుస్తాయి తప్ప ఏదో ప్రజల కోసం చేసేటటువంటి మంచి విషయాల్లో మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని తీసుకునేటటువంటి వ్యక్తి అయితే మాత్రం కాదు సార్. తన సొంత లాభాలు చూసుకునేటటువంటి నేపథ్యంలో అఫ్ కోర్స్ మీరు అన్నట్లుగా ఈయన భావజాలం, పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఒకటే అయ్యుండటం వల్ల వాళ్ళకి ప్రజల్లో ప్రజాదరణ లేదు. కాబట్టే వాళ్ళిద్దరూ ఒకటయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఇద్దరం కలవకపోతే కొట్టలేమనేటటువంటి విషయంలో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మీరన్నట్టుగా అంటే మళ్ళీ వేరే దానిలోకి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెల్దీ అన్నారు కాబట్టి ఆయన అన్న వెల్దీ ఏంటంటే 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, ఇంకో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అంటున్నారు. సార్, ఆయన 24 గంటలు అన్ని లక్ష్యంగా పెట్టుకుంటూనే ఉంటాడు, అన్ని చేస్తూనే ఉంటాడు. అసలు ఏమీ చేయకపోయినా కంప్లీట్ అయిపోయిందని చెప్తాడు సార్. మీకు ఒకే ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి మ్యానిప్యులేషన్ కి, డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడరు. అసలు అందులో ఆయన్ని కొట్టినోడు ఎవడూ లేడు. ఇక ముందు అలాంటోడు పుడతాడో పుట్టడో కూడా తెలియదు. ఇది మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే సూపర్ 6 అన్నాడు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా 9 నవరత్నాల్ని కూడా ప్రజలకి అమలు చేయలేనటువంటి వ్యక్తి మనకెందుకు వచ్చింది లేని ఒక 6 తీసుకున్నాడు సెగ్మెంట్స్. ఆ 6 సెగ్మెంట్ ఎందుకంటే అంతకుముందు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం వల్ల ప్రజలు 2019లో ఆయన 23 కూర్చోబెట్టారు. అమ్మో ఎందుకు వచ్చిందిలే జగన్మోహన్ రెడ్డి 9